నెల 13-14 తేదీలలో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు యువత కోసం ఉద్యోగ ఉపాధి కల్పించడమే లక్ష్యంగా దాదాపు 200కు పైగా కంపెనీలతో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని చెప్పారు. కావున ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. రేపు ఎల్లుండి అంటే 13-14 తారీఖు నిరుద్యోగులకు జాబ్ మేళా అనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఆ విషయం మీకు కూడా ఇంతకుముందు కూడా తెలియజేశాం. ఏదైతే మనం 13-14 తారీఖు జరిగే జాబ్ మేళా పెట్టడం జరిగింది. కనీసం అంటే ఒక 200-205 కంపెనీల దాకా రేపు దీంట్లో పాల్గొంటున్నాయి. ఒక 8,000 మంది దాకా అప్లై చేసుకున్నారు. ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో అన్ని కంపెనీలు, రకరకాల కంపెనీలు అంటే ఫార్మాసిటికల్ కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు, కన్స్ట్రక్షన్ కంపెనీస్ కావచ్చు, లేదా ఇతరత్ర కంపెనీలు ఏదైనా కావచ్చు, వేర్ హౌసింగ్ కావచ్చు, ఇట్లా కమర్షియల్గా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా రేపు పార్టిసిపేట్ అవుతున్నాయి. అంటే కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది చదువు లేని వాళ్ళు ఉంటారు, కొంతమంది టెక్నికల్గా నాలెడ్జ్ ఉండే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఏ దానికైతే ఎలిజిబిలిటీ ఉంటే అందరూ కూడా పాల్గొనే ఏర్పాట్లు చేస్తున్నాం. నాకు ఒకటే ఏదేమన్నా కూడా మన రైతులు ఒకటే గొప్ప విషయం ఏంటంటే మాకు ముందు కాలువ తోగేయండి, తర్వాత మాకు రావాల్సిన నష్టపరిహారం కూడా వేయిస్తారనే అభిప్రాయం కూడా అందరూ వచ్చారు. కానీ నష్టపరిహారం వేయించడానికే మేము ప్రయత్నం చేస్తున్నాం. నష్టపరిహారం కూడా మన ముఖ్యమంత్రి గారు త్వరలో వేయిస్తానని కూడా తెలియజేయడం జరిగింది. అది కూడా ఆ కార్యక్రమం కూడా పూర్తి చేస్తాం. ఎందుకంటే మన ప్రాంతాన్ని ఎప్పుడైతే మనం అభివృద్ధి చేసుకుంటామో అందరూ సంతోషంగా ఉండాలనేదే మన ఆతృత. ఇంకా కొన్ని మన దృష్టికి వస్తున్నాయి ఈ మధ్య కొంతమంది ఎక్కడైనా మీ దృష్టికి వచ్చినా, మీ విలేకరుల దృష్టికి వచ్చినా కొన్ని చోట్ల అవినీతి జరుగుతుందనేది ఎక్కడైనా ఉంటే నా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా మనకు చేతనంత వరకు అవినీతి జరుపుకోకుండా ప్రజలకు ఉపయోగపడేటట్టు ఏదైతే పనులు ఉంటాయో అవన్నీ కూడా సక్రమంగా జరిగేటట్టు చూస్తాం ఖచ్చితంగా.